హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రోటీన్ పంచ్ ఫాక్స్టైల్ వెజ్ పులావ్, అదే కొర్రలు అంటారు కదండి, వాటితోటి వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా హెల్దీ, వెయిట్ లాస్కి అలాగే డయాబెటీస్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అది ఎలా దీన్ని తయారు చేయడానికి ముందు 4 to 6 hours ఈ కొర్రల్ని నానబెట్టుకోవాలి. అంటే ఇందులో డస్ట్ కూడా ఉండొచ్చు, అందుకని ఒకసారి కొర్రల్ని వాష్ చేసి తర్వాత వాటర్ పోసి 4 నుంచి 6 hours వరకు నానబెట్టుకోవాలి. అంటే మీరు ఈవినింగ్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ నానబెట్టాలి, ఎర్లీ మార్నింగ్ చేద్దాం అనుకుంటే నైట్ నానబెట్టాలన్నమాట. మీరు ఈ మిల్లెట్స్ నానబెట్టేటప్పుడే ఒక గుప్పెడు శనగలు కూడా తీసుకుని వాటిని కూడా నానబెట్టండి. ఈ శనగల్లో ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవి నానిన తర్వాత ఒకసారి కడుక్కుని దీన్ని ఒక గిన్నెలో వేసుకుని 1కి 2 నీళ్లు పోసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. వీటితో పాటు మనం గుప్పెడు శనగలు నానబెట్టాం కదా, వాటిని కూడా కుక్కర్లో పెట్టుకోండి. అలాగే మనకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా తరిగిన తర్వాత గుప్పెడు అయ్యే విధంగా తీసుకుంటే సరిపోతుంది. కుక్కర్ని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పప్పు నూనె వాడుతున్నాను. ఇది ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది. మనం ఇప్పుడు హెల్తీ డైట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆయిల్ అయితే చాలా మంచిది. ఈ కొర్రలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ వెజిటబుల్స్ని కూడా చాలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేయాలి. ఇవి ఒక 2 minutes వేగిన తర్వాత మనం ఒక 2-3 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని అందులో వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత నేను బీన్స్ని వేస్తున్నాను. అయితే మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి. అందులో ఏవి ముందుగా వేగుతాయో తెలుస్తుంది కదా, అవి ఫస్ట్ వేస్తే సరిపోతుంది. తర్వాత నేను దీనికి క్యాప్సికమ్ని యాడ్ చేశాను. బీన్స్ అయితే లో క్యాలరీస్ అండ్ హై ఫైబర్ అని చెప్పచ్చు. ఇది బీపీని చాలా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే క్యాప్సికంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది గ్యాస్ అండ్ బ్లోటింగ్ని బాగా తగ్గిస్తుంది. తర్వాత నేను పీస్ బఠానీలను యాడ్ చేశాను. ఇందులో మంచి ప్లాంట్ ప్రోటీన్ మనకి లభిస్తుంది. ఇందులో విటమిన్ సి, కే ఎక్కువగా ఉంటాయి, అందువల్ల ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఏ ఏజ్ వారికైనా కూడా ఇది చాలా బలమైన ఆహారం. అందులో ఈ టైంలో చాలా ఎక్కువగా దొరుకుతాయి. నెక్స్ట్ నేను క్యారెట్ని యాడ్ చేశాను. అయితే క్యారెట్ని ముక్కల్లా తరగకుండా నేను కొబ్బరిలాగా తురిమాను అనమాట. ఇలా అయితే ఈజీగా కొర్రల్లో కలిసిపోయి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటోని కూడా అలాగే తురిమాను. పొటాటో బాగా ఎనర్జీ ఎక్కువగా ఇస్తుంది. ఇందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లలకైతే చాలా శక్తివంతమైన ఆహారం అని చెప్పచ్చు. ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా దీనికి యాడ్ చేసి అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి బాగా కలపండి. తర్వాత సరిపడా ఉప్పు వేసి ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, అలాగే జీరా పౌడర్, అలాగే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసి హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి యాడ్ చేయండి. మీకు ఇష్టమైతే వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. తర్వాత దీని మీద మూత పెట్టి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం కొర్రలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూసారా, ఇవి కరెక్ట్గా 1కి 2 కొలత సరిపోతుంది. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. కొర్రలు ఫాక్స్ మిల్లెట్, ఇది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. కొర్రల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయనిది అనమాట, అందుకని వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో లో గ్లైకమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల, అంటే బ్లడ్లో ఉండే షుగర్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అందువల్ల డయాబెటిక్ వాళ్ళకి ఇది చాలా మంచిది. అలాగే ఇందులో మెగ్నీషియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో హార్ట్కి కూడా చాలా మంచిది. ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. సో గట్ హెల్త్కి ఇది చాలా మంచిది. కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. సో చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఉడికించిన వెజిటబుల్స్లో మనం ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా కలిపి సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసుకుని తర్వాత కొర్రల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది సూపర్ హెల్దీ అని మనం ఎలా చెప్పగలం అంటే, ఇందులో మనం మిల్లెట్స్ కన్నా ఎక్కువ వెజిటబుల్స్ని యాడ్ చేసాం. అందువల్ల హై ప్రోటీన్, హై ఫైబర్, అలాగే బ్యాలెన్స్డ్ కార్బ్స్ మనకి దొరికాయి. అలాగే ఇది విటమిన్ రిచ్ కూడా, వెయిట్ లాస్ ఫ్రెండ్లీ కూడా. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం దీనికి కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాం. అలాగే కర్డ్లో చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాము. వెయిట్ లాస్ డైట్లో ఖచ్చితంగా పెరుగును వాడమని చెప్తారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ గట్ హెల్త్ని మెరుగుపరుస్తాయి.
అలాగే ఇందులో కాల్షియం, విటమిన్ B12, పొటాషియం, ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇదండి అన్ని ఏజ్ల వాళ్ళకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి ఫాక్స్ మిల్లెట్ వెజిటబుల్ పలావ్. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.